నిషిక జగదాత్రిని కోపంగా వెళ్ళి మామయ్యకి నిజం చెప్పు, ఏం జరుగుతుందో చూడు అని ఛాలెంజింగ్గా మాట్లాడుతుంది నిషిక. అప్పుడు జగదాత్రి కూడా ఏమాత్రం తగ్గకుండా మామయ్యకి నిజం చెప్పేది నేను కాదే అని అనగానే ఇంకెవరు చెప్తారు మరి అని నిషిక దాత్రిని నిలదీస్తుండగా డాక్టర్ అని కేదార్ పిలవగానే నిషిక ప్రెగ్నెంట్ అని, ఆ తర్వాత అబార్షన్ అయిందని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించిన లేడీ డాక్టర్ ఆ గుమ్మంలో నుండి వస్తుండగా నిషిక, వైజయంతి, యువరాజ్ ముగ్గురు షాక్ అవుతారు. ఆ డాక్టర్ రాగానే సుధాకర్ కూడా హాల్లోకి వస్తాడు. అమ్మ జగదాత్రి, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని దాత్రిని అడుగుతూ ఉంటాడు సుధాకర్. అప్పుడు డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు మాకు చెప్పిందే ఇప్పుడు మా మామయ్య గారికి చెప్పండి అని అనగానే నిషిక కూడా ఏం చేయలేకపోతుంది. డాక్టర్ని భయంగా చూస్తూ చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తున్నా కూడా డాక్టర్ సుధాకర్ గారితో ఇలా అంటుంటుంది, అసలు నిషిక ప్రెగ్నెంటే అవ్వలేదండి, కానీ నేను నిషిక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. ఆ తర్వాత నిషికాకి అబార్షన్ అయిందని కూడా నేనే అబద్ధం చెప్పానండి. నాకు డబ్బులు ఇస్తానని ఆశ పెట్టారు, డబ్బుల కోసమే కకృతిపడి ఇదంతా చేశాను అని లేడీ డాక్టర్ చెప్పగానే లేడీ డాక్టర్ మాటలకి అప్పుడే నిషిక వాళ్ళ మామయ్య ఏమంటాడో అని టెన్షన్ పడుతూ ఉండగా సుధాకర్ నిషికాని చంపేసే అంత కోపంగా చూస్తూ ఉండగా జగదాత్రి, కేదార్లు కూడా నిషికాని చంపేసేలా చూస్తుంటారు. వైజయంతి టెన్షన్ పడుతూ ఉండగా తన భార్య కుట్ర బయటపడిపోయిందని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటాడు యువరాజ్. ఇప్పుడు సుధాకర్ నిషికాకి ఏ శిక్ష వేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.